ఒక్క విషయమన్నా అక్కడ ఉన్నది కమిటీ. ఆ కమిటీకి నేను కానీ మీరు కానీ ఇంకెవరో చెప్పేటటువంటి ఫలానా వ్యక్తులకు మాత్రమే మీరు ఇవ్వాలనేటటువంటి సిస్టమ్ ఈరోజు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరికి ఉండాల్సినటువంటి అధికారాలు వాళ్లకు మాత్రమే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం అంతా గాంధీ కుటుంబం దగ్గరనే ఉంటుండే కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదంగా నడుస్తుండే. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీకు ఒక్క ఉదాహరణ, ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గుస్సాడి కనకరాజు గారు ఏ రోజు కూడా ఢిల్లీని చూడలే కదా, ఎక్కడా పైరవి చేయలే కదా, ఏ రాజకీయ పార్టీతో ఏ రాజకీయ కుటుంబంతో సంబంధం లేనటువంటి వ్యక్తి కదా. అటువంటి మామూలు వ్యక్తుల్ని ఎందరో మంది పద్మ అవార్డు గ్రహీతలుగా గుర్తించబడ్డారు భారత ప్రభుత్వం చేత. అంటే నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తున్నదో, ఆ కమిటీ ఎంత గొప్పగా పనిచేస్తున్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. చాలామంది జిల్లాల నుండి అనేకమైనటువంటి ప్రతిపాదనలు రాష్ట్రానికి వస్తాయి. జిల్లా నుండి వచ్చేటటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా? నిజంగా మీరు గ్రామాల నుండి వచ్చిన ప్రతి ప్రతిపాదనని మీరు అమలు చేస్తే, జిల్లాల నుండి వచ్చిన ప్రతి ప్రతిపాదనను మీరు అమలు చేస్తే ఆ రోజు మీరు అనుంటుంది రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇన్ని పంపుతున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని చెప్పి. ఎవరికి ఉండాల్సినటువంటి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. మీరు చేయాల్సినటువంటి పనుల మీదనే దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. లేని అధికారాల గురించి మాట్లాడుకుంటే వచ్చేదేమీ లేదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించమని, ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని. కానీ కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తామనంటే ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలలో వాళ్ళకు పని తక్కువ, మాటలు ఎక్కువ. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పనిచేసి ప్రయత్నం చేయాలి కానీ కేవలం మాటలు మాట్లాడి ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తామనంటే ఈ రోజు కూడా మేము గద్దర్కు వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా ఆయనను గౌరవిస్తాం. గద్దర్ గారిని మేము వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా అవమానించేటటువంటి ప్రయత్నం చేయలేదు, చెయ్యం. గద్దర్ని వ్యక్తిగతంగా మేము అభిమానిస్తాం. ఆయన ఆ సిద్ధాంతాల పట్లనే మాట్లాడినంత తప్పితే భారత ప్రభుత్వం చేయాల్సినటువంటి పనుల మీద, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మిగతా ఇష్యూస్ మీద ఆ జరిగేటటువంటి కమిటీ చూసుకొని పేర్లకు సంబంధించినటువంటి పద్మ అవార్డుల చర్చ. కానీ గద్దర్ని అవమానపరిచే విధంగానో, గద్దర్ని కించపరిచే విధంగానో, గద్దర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడి మేము ఇది చేసిన ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఆ రోజు మాట్లాడి వ్యవస్థలు కూడా మాట్లాడి ఆయన ఎంచుకున్నటువంటి ఆ రోజు మార్గం తప్పన్నాం తప్పితే ఆయనను వ్యక్తిగతంగా మేము ఎక్కడ కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ అంశం దొరుకుతుందా, ఎక్కడ ఏ అంశం మీద బీజేపీ మీద బురద తల్లగలుగుతామనే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఒక మాట మాట్లాడినంత మాత్రాన, మీరు బురద తల్లే ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు అనంటే అది మీ తొందరపాటు. ప్రజలు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ భారత ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 నుండి 2025 వరకు మచ్చ లేకుండా గొప్పగా ఈ దేశ గౌరవాన్ని పెంచుతూ రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి. నరేంద్ర మోడీ గారి మీద వీళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు వీళ్ళ గురించి నీతులు చెప్పించుకునేటటువంటి పరిస్థితులు లేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. మీకు ఇచ్చినటువంటి అవకాశం మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే అమలు చేయమని చెప్పండి.